పరలోకం అది దేవుడి దగ్గర ఉంటుంది. నరకం అంటే భూమి కింద ఉంటుంది. అంటే అక్కడ మనం పాపాలు చేస్తామనుకోండి నరకానికి వెళ్తాము. మనం మంచిగా దేవుడి మాటలు వింటూ తల్లిదండ్రులు గౌరవిస్తూ టీచర్ చెప్పిన మాటలు వింటూ సండే స్కూల్కి రోజు వచ్చామనుకోండి దేవుడు మనల్ని పరలోకం ఉంచుతాడు. పరలోకంలో అలా దేవుడిని హల్లెలూయా హల్లెలూయా అనుకునే ఉంటాం. మనం అంటాక మనకి ఏం దెబ్బలు తాగవు, ఏమి ఏడుపు రాదు, ఏం బాధ ఏముంటాం, మొత్తం సంతోషంగా ఉంటాం. అదే తప్పులు చేసి నరకానికి వెళ్ళామనుకోండి నరకంలో పురుగులు పెద్ద పెద్ద పాములు మొత్తం మండిపోతాం. మనం అంతా ఇలా చచ్చిపోం, మనం అలా మండుతూనే ఉంటాం. మరి ఎంత బాధ ఉంటుంది నరకంలో. నరకంకి వెళ్ళాక దేవుడు ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుంది ఉంటది కదా. అందుకే మనం భూమిలో ఉన్నప్పుడే దేవుడిని బాగా ప్రార్థించాలి. అయితే లాజరు ధనవంతుడు చనిపోతాడు. లాజరుకి ఎక్కువ తింట కదా అన్నము, అతనికి అనారోగ్యం పాలయ్యి చనిపోతాడు అనమాట. ఒళ్ళంతా పురుగులుగా పురుగులుగా వచ్చేస్తుంది. ధనవంతుడు కూడా చనిపోతుంది, ఇద్దరు ఒకేసారి చనిపోతారు. అయితే ధనవంతుడిని చనిపోయేటప్పుడు అందరు ఊరేగిస్తారు కదా ఊరిలో. అలా ధనవంతుడు ఊరేగించడానికి చాలా మంది వస్తారు. చాలా మంది గొప్ప గొప్ప ధనవంతులు అందరూ వస్తారు. అతన్ని ఘనంగా సమాధిలో పెట్టేస్తారు. ఘనంగా పెట్టేస్తే మరి ఇటువైపు లాజరు కూడా చనిపోతుంది. లాజరు అడుక్కున్నాడు కదా, అంటే చాలా పేదవాడు. అతనికి ఎవరు వస్తారు, అతనికి ఎవరు ఉంటారు కదా, కుటుంబం ఎవ్వరు లేరు, అక్క లేదు చెల్లి లేదు, ఎవరు లేరు. మీ అందరికి అక్క చెల్లి అందరు ఉన్నారా? లాజర్కి ఎవ్వరూ లేరు. మరి రాజాని ఎవరు సమాధికి తీసుకెళ్తారంటే అక్కడ ఉన్న ఎవరెవరు వాళ్ళు వెచ్చగాళ్ళు అడుగుకున్న వాళ్ళు పేదవాళ్ళు అందరూ తీసుకెళ్తారు. అతన్ని చనిపోయేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు. అతను చనిపోయేటప్పుడు కూడా పూర్తిగా అసలు భూమిలో తీసి కప్పాడు కలపడం పెట్టాలి పడేసి వచ్చేస్తాడు. అయితే నుంచి ఆ ఒళ్ళు నుంచి చీమి గట్ట కారుతుంది, చీమి గురుపులు వచ్చేస్తుంది. అవి కుక్కలు నాకుతాయి అనమాట. అంటే అతను చనిపోయేటప్పుడు కూడా ఒకరికి ఆహారంగా మారేది. అంటే అంత గొప్ప వ్యక్తి. ధనవంతుడికి అయితే బ్రతుకున్నప్పుడు ఫుల్ దర్జా బతికాడు, చనిపోయేటప్పుడు కూడా చాలా ఘనంగా చనిపోయాడు. పేదవాడు మాత్రం అదే రాజు మాత్రం పేదవాడిగా పుట్టి పేదవాడిగా చనిపోయాడు. కానీ యేసయ్య అంటే చాలా ఇష్టం కదా. మరి యేసయ్య కింద నుంచి పైన చెప్తానే చూస్తారు లాజర్ని ధనవంతుడిని. ఇప్పుడు నరకానికి ఎవరు వెళ్తారు? ధనవంతులు వెళ్తారు. ఎందుకు వెళ్తారు ఎవరికి చెప్తారా? అతనికి ఎక్కువ డబ్బు ఉందని చెప్పేసి అహంకారంతో నచ్చినట్టు వేస్ట్ చేశాడు. ఎవరికి పంచలేకపోయి మిగిలిపోతే ఎవరికి పంచాలి కదా, ఎవరికి పెట్టలేదు కూడా. అతనే తిన్నాడు, అతనే వేస్ట్ చేశాడు. ఈ దేవుడిని నమ్మాడని నమ్మలేదు కదా. అందుకే ఏంటి ధనవంతుడు నరకంలో ఉంటాడు, లాజరు పరలోకంలో ఉంటాడు. ధనవంతుడు ఏమో నరకమే చూస్తాడు. లాజరా నువ్వుగా పరలోకానికి వెళ్ళిపోయావంటే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, అందుకే నేను పరలోకానికి వచ్చినా చెప్తాడు. అప్పుడు యేసయ్య వచ్చి ధనవంతుడు యేసయ్య ప్రార్థిస్తాడు, నేను నమ్ముకుంటున్నాను, నన్ను పరలోకానికి తీసుకెళ్ళి చెప్తాడు. మరి నరకానికి వెళ్ళాక పరలోకానికి వెళ్ళడం అవుతుందా? అవ్వదు. మరి అప్పుడు ధనవంతుడు అంటాడు, నేను భూలోకానికి వెళ్ళి నా చుట్టాలు నా బంధువులు ఉంటారు కదా వాళ్ళకైనా చెప్తాను నీ గురించి. యేసయ్య ఉన్నాడు, యేసయ్య ప్రార్థించుకున్నా చెప్తున్నాడు, వాళ్ళైనా పరలోకానికి వస్తారని చెప్తే యేసయ్య అంటాడు, నువ్వు ఒక్కసారి తప్పు చేశాక మరి నేను పంపించడం అవ్వదు అని చెప్తాడు. అంటే ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మనం ఎప్పుడు అందరినీ గౌరవించాలి, యేసయ్యను నమ్మాలి. ముందు యేసయ్య నమ్మకం పెడితే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం అనుకోండి, నాకు 9 మార్కులు వచ్చాయి 100కి. అలాగే ఏడ్చుకొని కూర్చుంటున్నా, మనం ఫస్ట్ కష్టపడదు, తర్వాత యేసయ్యను ప్రార్థిస్తే అప్పుడు నెక్స్ట్ టైం అవుట్ ఆఫ్ వచ్చేది 100 వచ్చి ఫస్ట్ వస్తాం మనం. అంటే ముందు మనం ప్రయత్నం చేసి తర్వాత దేవుడిపై నమ్మకం పెట్టాలన్నమాట. అలాగే ధనవంతులాగా మనకి ఎంత డబ్బు ఉన్నా సరే మనకి ధనవంతులాగా డబ్బు ఉందనేసి అహంకారం చేయకూడదు అన్నమాట. మనం ఎప్పుడు ఎదుటిని గౌరవిస్తూనే ఉండాలి. వాళ్ళకి ఏం లేకపోయినా మనం నేర్పించాలి. మనకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. ఎప్పుడు మనకన్నా తక్కువగా ఉన్నట్టు మనం నేర్పించాలన్నమాట. క్వశ్చన్స్ ఓకే, కథ దేవుడు దీవించిన కాక. ఆ మెందలు ఇంకే ఉండొచ్చు.